హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే 2 నెలల పెన్షన్కి సంబంధించి ఒకేసారి మీకు ఇవ్వబోతున్నారండి. మనకు నెల పెన్షన్ కాదు, 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వబోతున్నారు. అయితే మీకు ఇక్కడ మెసేజ్ అనేది వచ్చిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి. అయితే ఆ మెసేజ్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆ శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే, మనకు ఏపీలో ఏంటంటే ఇక మనకు 2 నెలల పెన్షన్ అనేది ఈ మెసేజ్ ద్వారా మీకు ఈ మెసేజ్ వచ్చుంటే కనుక మీకు 2 నెలల పెన్షన్ అనేది ఇస్తారు. ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారంటే, పెన్షన్దారుడి యొక్క మొదటి లేదా రెండవ నెలల పెన్షన్ 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది తీసుకోకపోతే కనుక మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ మెసేజ్ అనేది వస్తే కనుక మీరు ఈ మెసేజ్ చూపించినట్లయితే కనుక ప్రభుత్వం ఏపీ సెర్ఫ్ ద్వారా పెన్షన్దారులు SMS రూపంలో పంపిస్తుందని చెప్పేసి కూడా మనకు చెబుతున్నారు. ఈ మెసేజ్ అనేది మీరు డైరెక్ట్గా సచివాలయ అధికారులకు చూపిస్తే కనుక మీకు ఆ 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ మీకు మిస్ అయి ఉంటే కనుక ఆ సచివాలయ అధికారులు అయితే మీకు 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో 8,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ మీరు పెన్షన్ తీసుకొని ఉంటే కనుక మీకు మెసేజ్ రాలేదనుకోండి, అలాంటి వాళ్ళకు మాత్రం జూన్ నెలకు సంబంధించిన పెన్షనే ఇస్తారు. ఒకవేళ తీసుకొని వారికి మాత్రమే 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే ఇస్తారు. ఈ మెసేజ్ అనేది మీ మొబైల్లో వస్తుందండి. మీ మొబైల్లో ఏదైతే మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు ఆధార్తో లింకప్ చేసి ఉంటారో మొబైల్ నెంబరు, ఆ నెంబర్కు మాత్రమే ఈ మెసేజ్ అనేది వస్తుంది. తప్పనిసరిగా చెక్ చేసుకొని మీకు ఒకవేళ 2 నెలలకు సంబంధించిన పెన్షన్ తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను అప్రోచ్ అవ్వండి. వాళ్ళ సహకారంతో మీకు 2 నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.